ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి. అంత పెద్ద ప్రయత్నాలు చేశాడా? చాలా పెద్ద ప్రయత్నం చేశాడు భగీరథుడు. ఎవరు అసలు ఈ భగీరథుడు? బోల్డంత ఏంటి కథ ఆయన చెప్పాలి కథ? దానికి. ఆయన మీద చాలా కథ చెప్పాలి జయ. మనం రకరకాల పనులు చేస్తాం, కొన్ని మొదలుపెట్టి మానేస్తాం, కొన్ని కొంతవరకు చేసి మానేస్తాం, కొంతమంది కొంతసార్లు చివరి దాకా వచ్చాక కూడా ఏముందిలే అని కూడా మానేస్తాం. ఫలితం వచ్చే వరకు పని చేయటం ఎంతకాలమైనా బట్టిని ఏమైనా అయిపోనే దాన్ని భగీరథ ప్రయత్నం అంటారు. ఓకే, నువ్వు గుర్తు చేసుకో, మనం కూడా ఎన్నెన్ని పనులు ఎన్నెన్ని రకాల ప్రయత్నాలు. ఆవిడ ఎవరితో ఇంటర్వ్యూ చేసాం, ఆవిడ 10 రకాల వ్యాపారాలు చేశానండి, చివరికి ఎక్కడో ఒక చోట సక్సెస్ కుదిరింది ఆవిడకి. దాన్ని భగీరథ ప్రయత్నం అంటారు. ఒక్క చోట ఎక్కడైనా మనం మొదలుపెట్టిన పనిని చిట్ట చివరి దాకా అది అసాధ్యమైన వ్యవహారాన్ని సుసాధ్యం చేసే వరకు ప్రయత్నం చేయటాన్ని భగీరథ ప్రయత్నం అనాలి. ఈ భగీరథుడు మహారాజు, రాజు. ఆయన రాముల వారికి ముందు తరాల్లో వాడు. ఇది రామాయణాంతర్గతంగా మనకి కనపడుతుంది. బాలకాండలో భగీరథుడి కథ కనిపిస్తుంది. విశ్వామిత్రుడు రాముడికి లక్ష్మణుడికి వాళ్ళిద్దరిని తీసుకెళ్తాడు కదా అడవిలో, మన యాగ సంరక్షణార్థం తీసుకెళ్తాడు. వాడు 12-14 ఏళ్ల పిల్లలుగా ఉన్నప్పుడు, సీతా కళ్యాణానికి ముందు. అప్పుడు గంగా నదిని దాటుతున్నప్పుడు ఈ గంగ భూలోకంలోకి ఎలా వచ్చింది, మీ వంశం వాడే అని చెప్పి ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి భగీరథుడు గంగని, స్వర్లోక గంగ, స్వర్గంలో ఉండేటువంటి గంగని, వియద్గంగని కిందకి తీసుకొచ్చాడు, భూలోకంలోకి తీసుకొచ్చాడు. స్వర్గలోకంలో ప్రవహించే గంగా నది భూలోకం గుండా ఆ తర్వాత పాతాళ లోకంలోకి కూడా ప్రవేశించేలాగా చేశాడు. త్రిపథగా అంటారు. త్రిపథగామిని గంగ 3 దారుల్లోనూ ప్రవహిస్తుంది. భూమి మీద, భూమి కింద, భూమి పైనున్న 3 లోకాల్లోనూ ఆవిడ 3 లోకాల్లోనే ప్రవహించేలాగా చేసిన వాడు భగీరథుడు. ఆమె పుట్టక స్వర్గంలో జరిగింది. విష్ణుపాదోద్భవ, విష్ణువు యొక్క పాదం నుంచి పుట్టింది. ఆమె అక్కడే ఉండేది, స్వర్లోక గంగ. ఆమెను కిందకి తెచ్చాడు. ఎందుకు తెచ్చాడు అనేది మనం కథ చెప్పుకుందాం. తప్పకుండా అండి. సగర చక్రవర్తి, షట్చక్రవర్తుల్లో ఒకడైన సగరుడు రాముల వారి వంశానికి చెందినవాడు, ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. బాగా ముందు తరాలలో అన్నమాట, చాలా తరాల ముందు సగర చక్రవర్తి ఉండేవాడు. ఆయనకి సుమతి, కేశినేని 2 భార్యలు. ఒక భార్యకి ఒకడే కుమారుడు కలిగాడు, ఇంకొక భార్యకి 60,000 మంది సంతానం కలిగారు. అయితే ఈ మొదటి భార్యకి కలిగినటువంటి అసమంజుడు, అతని పేరు, ఒక రకమైన క్రూర ప్రవృత్తి కలిగినవాడు. అతనికి వివాహమై సంతానం కలిగింది. అంశుమంతుడు అతని కుమారుడు పేరు. కానీ అసమంజుడు క్రూరుడు. అతన్ని తండ్రి రాజుల నుంచి వెళ్ళగొట్టేసేట, పిల్లల్ని నీళ్లలో ముంచి చంపేబట్ట అతను. ఎందుకో అలాంటిది క్యారెక్టర్, మరి ఎందుకుందో ఆ కాలంలోనే అతన్ని పంపించేశారు. అతని క్యారెక్టర్ మళ్ళీ కనపడదు. అంశుమంతుడు ఉండేవాడు, మనవడు ఈయన దగ్గరే ఉన్నాడు, సగరుడి దగ్గరే. అయితే సగరుడు ఎన్నో రకాల యజ్ఞయాగాదులు చేసేవాడట. అశ్వమేధ యాగం చేశాడు ఆయన. అయితే ఇన్ని యాగాలు చేసిన వాళ్ళకి ఇంద్ర పదవి వస్తుందని ఒక కథనం, ఒక ఇది చెప్తారు. ఇంద్రుడు ఏం చేశాడట, ఈ అశ్వమేధయంలో ఏం చేస్తారు, యాగాశ్వాన్ని అభిమంత్రించి వదిలిపెడతారు. యాగాశ్వం భూమండలం అంతా తిరిగి వస్తుంది. అది ఎక్కడికి ఆసక్తి ఉంటే అక్కడికి వెళ్తుంది. అది వెళ్ళిన చోటల్లా జైత్రయాత్రలు చేసి ఆ రాజ్యాన్ని వీళ్ళు స్వాదాక్రాంతంగా చేసుకుంటారు. యాగాశ్వాన్ని పట్టమంటారు. ఎవరైనా పట్టుకున్నారనుకో వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళ రాజ్యాన్ని వీళ్ళు కలుపుకుంటారు. కొంతమంది దాని యాగాశ్వాన్ని చూసి వీళ్ళతోటి సరిగా ఉండటానికి, సామంతులుగానో స్నేహితులుగానో ఉండటానికి ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకున్నట్టు. ఇలా జరిగే క్రమంలో యాగాశ్వాన్ని ఇంద్రుడు తీసుకెళ్లి పాతాళంలో దాచిపెట్టాడు. కపిల మహాముని ఉన్నాడు, కపిలుడనే ముని. ఈయన విష్ణువంశ సంభూతుడుగా చెప్పబడతారు. పాతాళంలో ఒక చోట ఆయన ఒక గుహలో తపస్సు చేసుకుంటూ ఉంటే అక్కడ ఈ యాగాశ్వాన్ని తీసుకుపోయి వదిలిపెట్టాడు. యాగాశ్వం మిస్ అయిపోయింది. కనపడకపోయేసరికల్లా సగరుడి కుమారులు అశ్వం వెనకాల అశ్వానికి రక్షణగా బయలుదేరారు, 60,000 మంది. వీళ్ళు కూడా అంత సత్ప్రవర్తనం ఉన్నవాళ్ళుగా కొన్ని కథల్లో చెప్పరు. అంత మంచి పిల్లలుగా, బుద్ధిమంతులైన కుమారులుగా లేరు, కానీ ఉన్నారు. ఈ 60,000 మంది పడిపోయారు. ఇక వెతికి 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 ఎక్కడా భూమి మీద కనపడక సముద్రం దగ్గర తవ్వుకుంటూ, సముద్రం ఇంత పెద్దది కాదని సగరులు తవ్వారు కాబట్టి, సగర కుమారులు తవ్వారు కాబట్టి దానికి సాగరం అని పేరు వచ్చిందని అంటారు.
ఈ తవ్వుకుంటూ వెళ్ళి పాతాళం దాకా తవ్వుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. లోతు పెంచారు, సముద్రపు లోతుని పెంచారు వాళ్ళు. వెళ్ళిపోతే ఆ పాతాళంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఈ గుహలో తపస్సు చేసుకుంటున్న కపిల మహాముని కనపడ్డాడు. గుర్రం ఆయన వెనకాల ఉంది. వీళ్ళు దుర్భాషలాడారు. గుర్రాన్ని తీసుకొచ్చి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్నావా అని వీళ్ళు 2 ముగ్గురు మాట్లాడితేనే రణగొండ ధ్వని, 60,000 మంది మారుస్తుంటే ఎట్లా ఉంటుంది? ఆయన కళ్ళు తెరిచి చూసేసరి కల్లా ఏమైంది, మహోగ్రమైన తపస్సులో ఉన్నాడు. ఆ ఉగ్ర తపస్సు తీక్ష్ణత వల్ల ఆయన కంటి చూపు తగలంగానే మొత్తం భస్మరాసులుగా మారిపోయింది. 60,000 మందిను ఒక్క దెబ్బకి వెళ్ళిపోయారు మొత్తం. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు. మళ్ళీను కళ్ళు మూసుకున్నాడు. యాగాశ్వం ఇక్కడే ఉండిపోయింది. సైనికులు ఎవరో ఉన్నవాళ్ళు కొంతమంది చూశారు, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఈ రాజకుమారులంతా ఏమైపోయారు ఎవరికీ తెలియదు. నారదుడు వచ్చి వీళ్ళకి హింట్ ఇచ్చాడు, పాతాళంలో అశ్వం ఉందని, నీ కుమారులు లేరని ఇచ్చేసారు కల్లా. అప్పుడు ఏంటి, ఈ అశ్వమేధ యాగాలు అవి చేసేటప్పుడు యాగ దీక్షలో ఉన్నప్పుడు ఇక రాజ్యం చేయటము అవి లేవు. ఈయనేమో యాగ దీక్షలో ఉన్నాడు, కుమారులేమో యాగాశ్వపు రక్షణలో ఉన్నారు. మనవడైన అంశుమంతుడు యువరాజుగా రాజ్యపాలన చేస్తున్నాడు, రాజ్యాన్ని రక్షిస్తున్నాడు. అంశుమంతుడు వెళ్ళాడు పాతాళానికి. వెళ్ళి కపిల మహామునికి నమస్కారాలు చేసుకుని, ఈ బూడిదుగు బుట్టలని ఏమిటి, ఎందుకు నా పెంతండ్రులు ఇట్లా అయిపోయారని బతిమలాడి అడిగితే ఆయన ఏం చెప్పారంటే, ఇలా మరి నా కంటి చూపుతోటి పోయారు వీళ్ళు. ఆకాశం నుంచి స్వర్లోక గంగని గనక తెచ్చి ప్రవహింపచేస్తే వీళ్ళకి ముక్తి లభిస్తుంది. బతికిరారు, ముక్తి, వీళ్ళకి మోక్షం దానివల్ల లభిస్తుంది. అక్కడి నుంచి ఏం చేశాడు, ఏవో కొంచెం నీళ్లు చేసుకుని వీళ్ళకి తర్పణాలు విడిచి తను చేయగలిగిన పని యాగాశ్వాన్ని తీసుకుపోయి తాతతోటి దాన్ని ఏర్పరిచాడు. తాతతోటి యాగాన్ని పూర్తి చేయించేశారు. అశ్వమేధ యాగం పూర్తిపోయి కానీ పరమ దుఃఖంలో ఉన్నారు. అంశుమంతుడే రాజయ్యాడు. సగరుడు అంశుమంతుడు ఇద్దరు కొంత తపస్సు చేశారట. దేనికోసము, ఈ వీళ్ళకి మోక్ష సాధన కోసం. ఈ 60,000 మందికి కుదరల. అంశుమంతుని కుమారుడు దిలీపుడు కూడా కొంత ప్రయత్నం చేశాడు. తన తాతలకి తాతలే కదా, వాళ్ళ తాతలేగా, వాళ్ళ నాన్నకి బాబాయిలు, వాళ్ళకి మోక్షం కోసం అతను కూడా ప్రయత్నం చేశాడు, అవలేదు. దిలీపుని కుమారుడు భగీరథుడు. ఓహో, తన ముందు తరం వాళ్ళైన తమ ముత్తాతల కోసము, అంతే కదా, అంతే, ముత్తాతల దీనికోసము ఆయన తపస్సు చేయాలనుకున్నాడు. రాజ్యానికి రాజుగా ఉండి ఎప్పుడైతే ఈ కథనం ఇది నడుస్తూ ఉంటాయి కదా ఇవన్నీ కుటుంబాల్లో, నారదుడి ప్రేరేపణతోటి ఈయన బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. మా ముత్తాతలకి, మా పితరులు అంటాడు, ముత్తాతలు అంటాడు, పితరులకి మోక్ష సాధన, వాళ్ళకి ఏం చేయాలి నేను అని 1000 సంవత్సరాలు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేశాడు. బ్రహ్మ అనుగ్రహించి, నాయన స్వర్గంలో ఉంటుంది గంగ, ఆమెను ప్రార్థించి ఆమె వస్తానంటే నీ వెనకాల నువ్వు తీసుకెళ్ళచ్చు. ఈయన బ్రహ్మదేవుడిని ఏమడిగాడంటే, ఈ కాలం అంతా నేను జీవించి ఉండాలి. 1000 సంవత్సరాలు తపస్సు చేశాడంటే మరి ఎంత వయసు ఉంది ఆయనకి, ఎంత తపస్సు చేసి ఉంటాడు. నా ప్రయత్నం సఫలం అయ్యేదాకా నేను జీవించి ఉండే అవకాశాన్ని, చిరంజీవిత్వం వద్దు నాకు, కానీ నా పని అవ్వాలి. పని అవ్వకుండానే మా తాత పోయాడు, మా నాన్న పోయాడు, వాళ్ళు చేయలేకపోయారు. కానీ నేను అది కాదు, నా పని అయ్యేదాకా బతికుండే అవకాశం ఇవ్వమని బ్రహ్మదేవుడి దగ్గర వరం పొంది అప్పుడు గంగా నదిని తీసుకురావడం కోసం, గంగ కోసం మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు. 1000 ఏళ్లకి గంగా నది ప్రత్యక్షమైంది. గంగాదేవి ప్రత్యక్షమై, నాయన వస్తాను, కానీ నేను ఈ స్వర్గంలో నుంచి ఒక్కసారి భూలోకంలో పెడితే నన్ను తట్టుకోలేదు, భూమి తల్లకిందులైపోతుంది. అందుకని ఎవరైనా నన్ను భరించేవాడు కావాలి అని చెప్పి భగీరథుడికి చెప్పింది. ఎవరు నిన్ను భరించగలిగేవాడు అంటే పరమేశ్వరుడు భరించగలడు, ఆయన అడగమంది. పరమేశ్వరుడి కోసం 6 సంవత్సరాలేట ఈయన తపస్సు చేసింది. 1000 ఏళ్ళు తపస్సు చేస్తే కానీ బ్రహ్మదేవుడు రాలా, గంగాదేవి రాలా, ఈయన 6 ఏళ్ళకే వచ్చేసాడు. హోళశంకరుడు శివుడు సులభ సాధ్యుడు, నీకు పట్టుకోవడం రావాలంతే. చాలా కథలు ఉన్నాయి జయ. అవునవును, భగవంతుడు చాలా, పరమేశ్వరుడు సులభంగా వశం చేసుకోవచ్చు.
అయితే తపస్సు చేశాక పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఏమిటి నాయనా నీ సంగతి, నీకేం కావాలని అడిగితే, గంగని మా పితరుల మోక్ష సాధన కోసం అడిగాను, ఆ అమ్మ వస్తానంది, ఆమెను భరించే వాళ్ళు కావాలంది, నువ్వు ఆ స్వర్గం నుంచి దూకే గంగని నీ శిరస్సు మీద దాల్చి నీ శిరస్సు నుంచి నన్ను వదిలిపెట్టు, ఆమెను వదిలిపెట్టు భూమి మీదకి అని చెప్పు. ఎందుకంటే పరమేశ్వరుడు ఎక్కడున్నాడు, భూమి ఆకాశాలు కలిసేలాగా ఉన్నటువంటి హిమాలయాల్లోని కైలాస పర్వతంలో ఉంటాడు. ఆమె పైన ఉంది, పైనుంచి కైలాసం మీదకి వస్తుంది గంగ, అక్కడి నుంచి హిమాలయాల్లోకి విడవబడుతుంది. ఈజీ కదా. ఈ భావంతో ఒప్పుకున్నారు. ఆ గంగాదేవికి ఏమనిపించింది, ఓహో నేను ఇంత గొప్పదాన్ని, నాతో పాటు శివుణ్ణి కూడా లాక్కెళ్ళిపోవాలనుకుంది ఆవిడ. ఓహో, ఒక్క దూకు దూకి మీద పడిపోయింది, నెత్తి మీదకి పడేసరికల్లా ఆయనకి అర్థమైంది ఈవిడ కోలేమిటో. అర్థమయ్యి ఇక నిన్ను బయటికి రానివ్వకుండా చేస్తానని జట ముడేసేట్టు. ఆ తల మీద పడితే ఈ జటాజూటం అంతా కవర్ చేసి అందులోనే ఉండిపోయింది. మీరు బాబు గారి సీతా కళ్యాణం చూస్తే అందులో చక్కగా చూపిస్తారు, గంగావతరణం అద్భుతంగా తీశారు. ఒక పాటతోటి మొత్తం కథ అంతా కనపడుతుంది. ఈ గంగ లోపలే ఉండిపోయింది. ఏది గంగ కిందకి రాందే, మళ్ళీ తపస్సు చేశాడు భగీరథుడు. పితరుల కోసం ఇంత ప్రయత్నం చేశాను తండ్రి, ఆమెను కిందకి తెచ్చాక ఈ పని చేస్తే నేనేం చేయాలి, నన్ను రక్షించమని. అప్పుడు ఆయన ఏం చేశాడట, ఒక్క పాయ తీసి వదిలిపెట్టాడు. పూర్తిగా వదలక. అబ్బే ఆ పైనే ఉంది, ఆయన నెత్తి మీదే ఉంది. ఆ కిందకి వచ్చి బిందు సరస్సు దగ్గర వదిలిపెట్టబడింది. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ దేవప్రయాగ దాకా వచ్చినటువంటి దాన్ని, ఆ గంగని భాగీరథి అంటారు. భగీరథుని వల్ల భూలోకానికి వచ్చింది కాబట్టి ఆమెకి భాగీరథి. అక్కడి నుంచి ఆయనతో పాటు నేను ఎక్కడికి రావాలంటే, నేను రథంతో నేను వెళ్తాను, నా వెనకాల రమ్మన్నాడు. ఈయన రథంతో ముందుకెళ్తుంటే ఆయన వెనకాల ప్రవహిస్తూ వెళ్ళింది. ఇప్పుడు ఆ గంగకి ఒక రకం, నీటికి ఒక రకమైన ఉద్రేక ఉంటుంది. దేని మీద ప్రవహిస్తే దాన్ని లాక్కెళ్ళిపోతుంది. అద్దు ఆపు ఏం ఉండదు. అవును, ఆ తీరు కదా, నీటి తీరు, అది గంగానది యొక్క తీరుగా చెప్తారు. వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది, జన్మ మహర్షి ఆశ్రమం ఉంది, ఈయన మా ఆశ్రమం పక్క నుంచి రథం వేసుకెళ్తే ఆశ్రమాన్ని ముంచెత్తేసుకుంటూ వెళ్ళింది గంగ. ఇప్పుడు నీకు ఎట్లా అంటే, ఓ సన్న పాయ అనుకో, ఏదో చిన్న పిల్ల కాలవ, పైనుంచి పరమేశ్వరుడు శిరస్సు నుంచి విడుదలైంది, అది ఎంత ప్రవాహము, దాని కష్టం కాదు. జన్మ మహర్షి ఆశ్రమం మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. పెట్టేసరికి ఆయన కోపం వచ్చింది. ప్రవాహం మొత్తాన్ని ఒక ఇట్లా పుడిచిట పట్టి ఇట్లా పట్టుకుని తాగేసేట మొత్తం. ఓ, ఈయన మళ్ళీ చూసుకున్నాడు, గంగేది సడన్గా మాయమైపోయింది. తన వెనకాల వస్తున్న మహోగ్ర ప్రవాహం, పెద్ద మోత, నీళ్ళు వస్తుంటే ఎలా ఉంటుంది, దాంతోపాటు ఎన్నో మొసళ్ళుట, చేపలుట, కప్పలుట, ఏమిటోట, ఇవన్నీ వస్తున్నాయి నత్తగుళ్ళలతో సహా. మొత్తం ఆగిపోయినాయి, ఏమీ లేవు. ఈయన వెనక్కి తిరిగి చూసుకుని మళ్ళీ జన్మ మహర్షి పాదాలు పట్టుకుంటే చెవిలో నుంచి వదిలిపెట్టేట ఆయన ఆ ప్రవాహం మొత్తాన్ని. అది ఏ వైపుకి వెళ్తే ఆ వైపున ఉన్నటువంటి ప్రతి భూమి పవిత్రమైంది, ప్రతి భూమి సారవంతమైపోయింది. సంవత్సరాలుగా నీళ్లు లేని ఆ భూములన్నీ కూడా అద్భుతంగా సారవంతంగా అయినాయి. వాళ్ళందరూ అద్భుతమైన ఇదనమాట. దేవతలు కూడా వాళ్ళ వెనకాల పడి వస్తూ చూస్తున్నారు ఎక్కడెక్కడికి వెళ్తోంది. ఇక్కడి నుంచి ఏం చేశాడు ఇతను, ఈ జన్మ మహర్షి ఆశ్రమంలో నుంచి ఆయన చెవిలోంచి బయటకు వచ్చింది కదా, ఆమెకి జాహ్నవి అని పేరు వచ్చింది. ఆ జాహ్నవి అంటారు. జాహ్నవి అంటే అదేంటో కాదు, ఈవిడే గంగా. జన్మ మహర్షి ఆయన పేరు జాహ్నవి. అక్కడి నుంచి బయటకు వచ్చాక ఏం చేశారు, ఈయన పాతాళం వైపుకి తీసుకెళ్ళాడు. ఆ పాతాళం లోపల కూడా ప్రవేశించి ఈ 60,000 మంది బూడిదరాసుల మీదకి ప్రవహించి వాళ్ళందరి ఆత్మలు అక్కడి నుంచి లేచెళ్ళటాన్ని చూశాడు. అతను ఆ గంగా నదితో తర్పణాలు విడిచాడు. ఆ నీళ్లతోటి, నీళ్లు ప్రవహించడం వల్ల బూడిద కలిసిపోవటం కాదు అక్కడ జరిగింది, అది ఒకటే కాదు. ఈయన కిందకి ప్రవహించిన గంగా నదితోటి తర్పణాలు విడిచి తన పితరుల రుణం తీర్చుకున్నాడు. వాళ్ళ నాన్నది కాదు, తాతది కాదు, ముత్తాత అన్నదమ్ములు వాళ్ళు. వాళ్ళకి ఆ ముత్తాత యొక్క తండ్రి సగరుడు, ఆయనకి చెప్పాడనమాట, నేను చేస్తాను ఈ పని అని. తమ ముందు తరాల్లో ఎవ్వరూ చేయలేని పనిని ఇట్లా సాధించినందుకే భగీరథ ప్రయత్నం అనేది పెద్ద ప్రయత్నంగా చెప్తారు. చివరి వరకు పని చేయాలి ఏదైనా సరే, అది ప్రయత్న లోపం ఉండకూడదు. ఉండకూడదు. చాలా బాగుంది రమ్య గారు. నమస్తే. నమస్తే.